నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్యమత ప్రచారం చేస్తే 10,000 రూపాయల అపరాధ రుసుం. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం మాట్లాడిన స్థానికులు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చేనేత గర్జన జయప్రదం చేయండి. మనుబోలు మండలం పడకనూరు గ్రామంలో కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు. ఫౌండేషన్ సేవలు అభినందనీయం. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. అనంతరం మాట్లాడిన నాయకులు, ఉపాధ్యాయులు. తమ గ్రామంలో అన్యమత ప్రచారం చేస్తే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో శనివారం వారు ఒక బోర్డును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉండేవారంతా హిందువులేనని, రాజ్యాంగబద్ధంగా గ్రామంలో మత ప్రచారం చేయకూడదని గ్రామస్తులు తెలిపారు. ఎవరైనా అలా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా మతం మీద ఇష్టం ఉంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రార్థనా సమావేశాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక నుంచి గ్రామంలో అన్యమత ప్రచారం చేయడం నిషేధమని వారు వివరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనుబోలు మండలం యాసవం గ్రామం. మా గ్రామంలో అందరూ ఇక్కడ హిందువులే ఉన్నారు కాబట్టి బయట నుంచి ఎవరన్నా అన్య మతస్థులు వచ్చి ఇక్కడికైనా ప్రచారం చేస్తే మా గ్రామ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళ మీద 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మా గ్రామంలో మా గ్రామ ప్రజలు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. మా యాసరం గ్రామంలో అందరూ హిందువులే ఉండాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సేవలకు వెళ్తూ ఉన్నాం కాబట్టి హిందువులు ఉన్నాం. యాసరం గ్రామంలో హిందూ దేవాలయం ఉన్నాయి కాబట్టి భజనలు కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాము. ఎన్నో గుళ్ళకి వెళ్తున్నాం వస్తున్నాం కాబట్టి మా యాసరం గ్రామంలో గ్రామ కట్టుబాట్ల ప్రకారం హిందువులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు, హిందువులే ఉండాలా. బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రసారం చేయకూడదు. అట్లా చేసిన మేము 10,000 రూపాయలు వాళ్ళ మీద జరిమానా విధిస్తామని గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. శ్రీరామ్, మాది మనుబోలు మండలం యాచవరం గ్రామం. మా ఊరికి ఆదివారం వాళ్ళు ప్రార్థన చేసేదానికి ఊరిలోకి వస్తున్నారు. అది రాకుండా మా యూత్ పిల్లకాయలందరం కలిసి గ్రామ పిల్లకాయలందరం కలిసి ఆ రోడ్లో బోర్డు పెట్టాము. ఆ బోర్డు చూసి మళ్ళీ ఊరిలోకి వచ్చి అదే ప్రచారం చేస్తే 10,000 రూపాయలు జరిమానా కట్టేదానికి పక్కా ఉండాలి. ఆ విధంగా చూసి వెళ్ళి మమ్మల్ని మా హిందూస్ని ఊరిలో ఉండేటట్టు చేయండి. ఊరిలో ఒక ఇల్లు ఉంటే ఊరంతా వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు. ఆ విధంగా తిరిగేటట్టు లేకుండా. మనుబోలు మండలం యాచవరం గ్రామము. మా ఊరి జై శ్రీరామ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. మా ఊరు బోర్డు, మా ఊరు గ్రామ పంచాయతీలో ఊరు బోర్డు వేస్తున్నాము. మా ఊర్లోకి ఎవరన్నా ఏది హిందూ మతం కాకుండా ఏరియా కులస్తులు ఎవరైనా ప్రార్థనలకు ఇద్దరు చేసేవాళ్ళు అయితే ఆ బోర్డు చూసి చదువుకొని ఈ ఊర్లోకి అలవాటు కాకుండా ఉండాలని వాళ్ళకి జరిమానా 10,000 నిర్మిస్తున్నాము.
అటు చదువుకొని రాకుండా ఉండాలని రైతు సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆయన చేతుల మీదుగా రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రాజముద్ర QR కోడ్తో ఉన్న పాసు పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో రీసర్వేలో జరిగిన తప్పిదాలు సరిదిద్దడం ప్రస్తుత అధికారులకు తలకు మించిన భారంగా మారిందన్నారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దిన తర్వాతే రైతులకు పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు ఆయన వివరించారు. నా సొత్తు మీద పోత ఎవరైనా ఒక దోమను పోయేవాడు ఆ చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదు నాది అని పెడితే నేను నా దగ్గర అన్ని మా తాతలు ఇచ్చిన మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి. పట్టదారు పాస్బుక్లు, 10 రంగులు, స్టాంపులు ఏమున్నాయి. నేను తహసీల్దార్ తిరిగిపోయేదాంట్లే, ఆర్డీఓ తిరిగిపోయేదాంట్లే, జేసీ, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, ప్రిన్సిపల్ సెక్రటరీ, నెల్లూరు జిల్లాలో ఉండే కోర్టు, సివిల్ కోర్టు ఎక్కడ పోయేదాంట్లే. ఆయన ఒక ఆర్డీఓని, రిటైర్ అయిన ఆర్డీఓని, వాళ్ళ కాళ్ళ కింద పనిచేసే ఒక రిటైర్డ్ అయిన ఆర్డీఓని ఆడ పెడతారు. అక్కడ పోయి నేను చేతులు కట్టుకుని నిలబడి అయ్యా ఇది నా ఆస్తి అని అంట. ఆయనకి తోచింది ఇది నీది కాదు అని అన్నాడు అనుకోండి, నెక్స్ట్ 15 రోజుల లోపల స్టేట్ లెవెల్లో రాజధానిలో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటాడు స్టేట్ లెవెల్లో. ఆయన తిరిగిపోయి కింద అధికారి రిజెక్ట్ చేశాడు, వాస్తవంగా నాది అని చెప్తే ఆయన కూడా లేదు నీది కాదు అన్నాడంటే నేను హైకోర్టుకు పోవాలి. ఒక పేదోడు 1 ఎకరా పొలం ఉండేవాడు ఇక్కడికి పోవాలా, 15 రోజులు దాటిపోతే నీ ఆస్తి చెల్లదు, నెక్స్ట్ ఇంకో 15 రోజుల లోపల అక్కడికి పోవాలా, అక్కడికి పోకపోతే నీ ఆస్తి మీద హక్కు పోతే ఆ తర్వాత హైకోర్టు పోవాలా. ఇక్కడ జిల్లాలో ఉండే రెవెన్యూ, మండల మ్యాజిస్ట్రేట్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సిసి, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఎవరికి హక్కు లేదంట. ఆర్డీఓలు, తహసీల్దార్లే వాళ్ళ కింద పనిచేసి ఇప్పుడు ఎంతమంది సస్పెండ్ అయినారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ల్యాండ్ స్కామ్స్ 1, 2, 3. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంగళగిరిలో ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్త చేనేత కార్మిక సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన చేనేత గర్జన మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర చేనేతల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కటికాల వెంకటేశ్వర్లు, పొమ్ముజల శంకరయ్య తదితరులు పిలుపునిచ్చారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో నాయకులు గోడ పత్రికలు విడుదల చేసి ప్రతి ఇంటికి వెళ్లి వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం, పొమ్ముజల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, కన్నా సుబ్రహ్మణ్యం, సీతా వెంకటకృష్ణయ్య, వెంకటేశ్వర్లు, కల్లూరు శ్రీహరి, వార్త వెంకటరమణయ్య, కన్నా వెంకటరమణయ్య, కల్తూరు వెంకటేశ్వర్లు, పేరిశెట్ల వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. శంకరయ్య, రాష్ట్ర చేనేత సంఘాల కార్యాచరణ కమిటీ సభ్యుడిని. ఈ రోజు మా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలని అన్నిటినీ చూసి రాష్ట్ర వ్యాప్తంగా 16 చేనేత సంఘాలు, వస్త్ర వ్యాపారులు, వస్త్ర ఉత్పత్తిదారులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా చేనేతలకు మేలు చేయాలనే ఆలోచనతో చెలో మంగళగిరి చేనేత గర్జన అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి మేము జిల్లా వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు పర్యటించి మా చేనేత కార్మికులని కలుసుకొని కార్యక్రమం గురించి అందరికీ కరపత్రం రూపంలో అందరికీ తెలియజేసి 22వ తారీఖు ఫిబ్రవరి చెలో మంగళగిరి చేనేత గర్జన ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఉదయం 10 గంటలకి నరసింహస్వామి దేవాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి నేతన్న సర్కిల్ వరకు అక్కడికి వెళ్ళి ఆ నేతన్న సర్కిల్ దగ్గర ఒక చేనేత గర్జన మహాసభని నిర్వహించుకొని మా యొక్క డిమాండ్లను, హక్కుగా ఉండే మా యొక్క న్యాయమైన కోరికలను అక్కడ ప్రజాగళం అందరికీ వినిపించి మంగళగిరిలో జరిగే చేనేత గర్జనని మన నెల్లూరు జిల్లా తరఫున ఎక్కువ మంది సమీకరణ అయ్యి విజయవంతం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను.
తర్వాత వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గోరింట్ల బొచ్చి సోదరు అనే ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా ట్రిప్ట్ ఫండ్ 17 కోట్లు రావాలని ఆయనే స్వయంగా ప్రభుత్వాన్ని నిలదీసిన సమయం వచ్చింది, అడిగాడు కూడా. తర్వాత వచ్చి వాళ్ళకి ప్రభుత్వంలో ఎన్నికలు కావాలంటే 6 నెలల ముందే గవర్నర్ దగ్గరికి వెళ్ళి నోటిఫికేషన్ ఇస్తారు. అదే మనకి 9 సంవత్సరాల నుంచి చేనేత సంఘాలకి ఎలక్షన్ రాకపోయేలకే మనం 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం అధికారుల పాలన. ఎన్నికల్లో వాగ్దానం చేయడం అయితే ప్రతి కుటుంబానికి, చేనేత కుటుంబానికి గతంలో ఇస్తున్న 100 యూనిట్లు కాకుండా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాను. గతంలో ఇస్తున్నటువంటి 24,000 నేతన్న నేస్తం కాకుండా 25,000 రూపాయలు ఇస్తాను. అట్నే ఈ ఉత్పత్తుల మీద, చేనేత ఉత్పత్తుల మీద ఉన్నటువంటి GSTని రద్దు చేస్తానని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల వాగ్దానం చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇవన్నీ అమలు పరుస్తానని చెప్పడం కూడా జరిగింది. అయినా ఇంతవరకు కాలే. అందువల్ల ఈనాడు అన్ని సంఘాలు, 16 సంఘాలు, చేనేత సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి తండోపతండాలుగా కదిలి వార్తా శ్రీనివాసులు చేనేత మేము పెద్దలు వచ్చి పిలిచిన దానికి మేమంతా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి మా మనుబోలు మండలం, మనుబోలు తరపున అందరం కృషి చేసి అందరం పోయి ఆ మహాసభను సక్సెస్ చేసేదానికి అందరం తోడ్పాటుగా పెద్దలకు అనుకూలంగా వాళ్ళ అండదండలతో జయప్రదం చేస్తామని. తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు అబద్ధాలు ఆడుతూ ప్రజలను పెడతో పట్టించారని సిబిఐ ఛార్జీ షీట్ వేస్తే తేట తెల్లమవుతుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నంలో జగన్ కు నాయకులు, కార్యకర్తలు తదితరులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ఎలాంటి తప్పులు చేయలేదని కూడా సిబిఐ తేల్చేసిందన్నారు. అందుకే వారి పేర్లను ఛార్జీ షీట్ లో పెట్టకుండా క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఛార్జ్ షీట్కి సంబంధించి పేజ్ నెంబర్ 62లో ఇది ఛార్జ్ షీట్కి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్. ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 62లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న రోజులు 25 జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 TTD rejected the 4 ghee tankers, i.e. 5th to 8th tankers supplied by MSAR Dairy Food Private Limited A1 based on the NDDB calf lab test report, and asked them to lift the said 4 tankers immediately from the TTD marketing godown, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. అదే పేజ్ నెంబర్ 64, అదే ఛార్జ్ షీట్, సిబిఐ వేసిన ఛార్జ్ షీటు పేజ్ నెంబర్ 64 దాన్ని కొనసాగిస్తూ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ద రిజెక్టెడ్ 4 tankers of MSAR Dairy Food Private Limited, they directed the 4 drivers to MS Shri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately 2 kilometers away from the
MS Shri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024. చిట్టమూరు మండలం మెట్టు జడ్పీ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఎంవీ రావు ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో రోగులు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో కోట మండలం చందోడుకు చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని సీనియర్ నాయకులు పుచ్చలపల్లి నరేష్ రెడ్డి, తిరుపతి జిల్లా వైకాపా పబ్లిసిటీ వింగ్ కార్యదర్శి చెన్నూరు శ్రీహర్ రెడ్డి, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్థసారథి, ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి ప్రారంభించారు. శిబిరానికి హాజరైన వారికి కంటి పరీక్షలను వైద్యులు డాక్టర్ రమేష్ కంప్యూటర్ ద్వారా చేశారు. దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలు, కంటిలో శుక్లాలు ఉన్నవారిని గుర్తించి నెల్లూరు వాసన ఐకేర్ లో కంటి ఆపరేషన్ల నిమిత్తం తరలించారు. అనంతరం నాయకులు, ఉపాధ్యాయులు మరికొందరు మాట్లాడారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దత్తత తీసుకున్న మల్లికార్జునపురం గిరిజన కాలనీలో అభివృద్ధి జరగడం అభినందించదగ్గ విషయమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు అన్నారు. తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గిరిజన కాలనీలో వారు పర్యటించారు. అనంతరం గిరిజనులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత వైకాపా హయాంలో గిరిజనులకు రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఇళ్లు నిర్మించడం వంటివి జరగలేదని సురేష్ నాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వాణిభవన్ నాయుడు, నాయకులు శివరాత్రి సందీప్, వంగిపూటి సుధా, పల్లం రాజేష్, పర్వత సుబ్రహ్మణ్యం, గేదె వెంకయ్య, స్థానికులు తాళూరు జీవరత్నం, దేవి ప్రసాద్, మహేష్, శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి బలమైన మండలం తోటపల్లి గూడూరు మండలం, ఈ మండలంలో తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గిరిజన కాలనీ, ఈ కాలనీని ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దత్తత తీసుకోవడం, ఈ కాలనీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివేటం ఉంటే ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా మా వంతుగా ఒక నోట్బుక్, ఒక స్లేట్ లాంటిది అందివ్వడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం అంటే నెల్లూరు జిల్లాలో ఒక గొప్ప నియోజకవర్గం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు ఉన్నటువంటి సర్వేపల్లి గ్రామం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి తోటపల్లి గూడూరు మండలం ఎక్కువ శాతం నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉన్నటువంటి గిరిజనులు. వాళ్ళందరూ కూడా ఏదైతే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా ఇంకా చాలా మందికి ఇల్లు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలకు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేనటువంటి పరిస్థితి. అయితే కూటమిలో భాగంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లి కులాన్ని ఆయన స్వీకరించడం, అదే విధంగా గిరిజనులందరినీ కూడా సమాజంలో మంచి స్థాయిలో ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రామాలకు రోడ్లు వేయించడం గానీ, వీధి దీపాలు వెలిగించడం గానీ, ఇవన్నీ కూడా. గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు జరిగాయి. అలాగే శుక్రవారం సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుండుపోయిన విజయ భాస్కర్, సరస్వతి వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్యమత ప్రచారం చేస్తే 10,000 రూపాయల అపరాధ రుసుం. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం మాట్లాడిన స్థానికులు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చేనేత గర్జన జయప్రదం చేయండి. మనుబోలు మండలం మడపనూరు గ్రామంలో కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు. ఫౌండేషన్ సేవలు అభినందనీయం. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. అనంతరం మాట్లాడిన నాయకులు, ఉపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.